డోన్పట్నంలో 10 గంటలకు 5,000 మంది మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాం. శ్రీశక్తి కింద మహిళలు సంతోషంగా ముందుకు వస్తారు. ఈ ప్రోగ్రాంలో భాగవహించడానికి వాళ్ళంతా వాళ్ళు వస్తారు. కాబట్టి అంటే ప్రజలకు నమ్మకం కలిగింది, చంద్రబాబు గారి మీద నమ్మకం కలిగింది. గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బంది పడ్డాం ప్రజలు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే మా ప్రాంతం బాగుంటుంది, మన సమస్య తీర్చే ఉద్దేశంతో ఆ రోజు పెద్ద ఎత్తున మా పార్టీ గెలిపించారు. వాళ్ళకి లేవర్ సినిమా తెచ్చిపెట్టారు. అంటే ప్రజల్లో మా నాయకుల నమ్మకం. ఆయన పోయిసారి గెలిచాడంటే అదొక రాజశేఖర రెడ్డి గురించి గెలిచాడు, ఆయన సొంతం కాదు. రాజశేఖర్ మంచి పని, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అప్పుడు కొన్ని కార్యక్రమం చేశారు కాబట్టి ఆ ప్రేమతో గెలిపించారు. రాజశేఖర్ కొడుకు కూడా బాగుంటుంది ప్రదేశంలో గెలిపించారు. అది ఈ ఆఖరి చివరి అయిపోయింది, అది గెలిచాడు అయిపోయింది. మళ్ళీ ఆయన కలగంటూ అవుతుంది, అది సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో సూపర్ 6 ప్రోగ్రాం మేనిఫెస్టో ఇచ్చాం మేము. అందులో దాదాపు అన్నీ కంప్లీట్ చేశాం. నిన్న మహిళా శిక్షిత కింద బస్సు ఫ్రీ, అది ఆగస్ట్ 15th లాస్ట్ కోరిక తీసాం. అంటే సూపర్ 6 కంప్లీట్ చెప్పినాయి. ఇది మాత్రం కార్యక్రమాలు 6 కూడా మంచి మంచి కార్యక్రమాలు. ఈరోజు ముఖ్యమంత్రిగా 4,000 పింఛన్ ఇస్తారంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేదు. పక్క రాష్ట్రం కూడా 400, 500, 600 దాకా మించి ఎక్కడ లేదు. ఇది రికార్డ్ బ్రేక్ ఇండియాలో. ఫిజికల్ వాళ్ళకు 16,000, అంటే మినిమం 6,000 నుండి 16,000. అక్కడ రాష్ట్రం పక్క రాష్ట్రం లేదు. అంటే ఇక్కడ కష్టాలు తెలుసు. ఇక్కడ అందరు రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు కానీ వాళ్ళ వీక్నెస్ కానీ తెలుసు. కాబట్టి వాళ్ళని ఆర్థికంగా పెంచాలి. అంత బాగా మిగతా కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత డిఎస్సి ఎప్పుడు జరగలేదు. డిఎస్సి దాదాపు మన దాంట్లో ఈరోజు గెలిచిన దాంట్లో దాదాపు 16,300 మంది గెలిచారు. సో ఇట్స్ నాట్ చిన్న విషయం, చిన్న జోక్ అది. ఒకటేసారి 16,000 మందికి ఇచ్చారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా కానీ అంటే పిల్లలు చదువు సరిపోతుంది. స్కూళ్ళలో పిల్లల అంటే టీచర్స్ తక్కువ ఉన్నారు. చాలా స్కూల్లో కంప్లీట్స్ వచ్చాయి మాకు. అది మేము ఇప్పుడు ఎలక్షన్ చెప్తే సీఎం గారు అప్పుడే మాజీ సీఎం గారు అప్పుడు వాటిచ్చారు. మేము అధికారికి వస్తే మేము డిఎస్సి పిలుస్తాము, అన్ని సమస్యలు కూడా తీరుస్తాం చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ టీడీ ప్రభుత్వంలో ఏదో కుప్పం తీసుకోవాలి. అలాగే మన ప్రాంతంలో దాదాపు 36 చెరువులు ఇస్తే 34 చెరువులు నింపాము. 3 చెరువులు పెట్టుకున్నాయి. దానివల్ల నాకు మొన్న అన్ని ఊరు దిగాను నేను. ప్రజలు రైతులు చాలా సంతోషంగా. దానివల్ల బోర్ల ఈ చెరువు కుంటల వల్ల బోర్ రీఛార్జ్ అవుతున్నాయి. ప్రతి ఊళ్ళో ఎకరాకు బుట్టలు పంట ఇస్తే ఎకరాకు 50 ముట్టలు వచ్చాయంటే మాత్రం కాకుండా ఇది ఆ రోజు మేము నీళ్ళు ఇచ్చాం కాబట్టి రైతులకు సంతోషంగా ఎన్నాడు అంత పంట పండలేదు. ఒక ఎకరాకు 52 బుట్టలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. తర్వాత రీఛార్జ్ కొన్ని వేల బోర్డు రీఛార్జ్ అయ్యాయి. మేము ఒక్కసారి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వెళ్తే ఈ 60 మొత్తం డోను ప్లస్ పత్రిక వస్తే ప్రతి సంవత్సరం మాకు 40,000 కోట్లు ఖర్చు చేస్తుంది నీళ్ళు ఇవ్వడానికి. 40,000 కోట్లు అయినా ఫలితం ఉంది. అంత ఖర్చు పెట్టా కానీ రైతులు సంతోషంగా ఉన్నారు. తర్వాత తాగి సమస్య తీరుతుంది. అంటే మాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఆయన ఏం చేసినా విజయం దూరం చేస్తారు ఆయన. ఆయన అటువంటి నాయకు గెలిపించింది కాబట్టి మా ప్రజలు చాలా అదృష్టవంతులు. అందరూ కూడా ఆయన రుణపడి ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయండి. ముఖ్యంగా మన రాయలసీమలో ఉష్ణ నీళ్ళు వచ్చాయంటే ఎంత మంచి కార్యక్రమం అది. ఒక దిక్కు పాము నీళ్ళు వస్తాయి తాగడానికి, ఒక దిక్కు జీడిపి నీళ్ళు వస్తున్నాయి, ఒక దిక్కు కొరక నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చేశామది. ఇది మళ్ళీ ఈరోజు ఇప్పుడు అమృత్ పథకం కింద టౌన్స్ నీళ్ళు వస్తున్నాయి 1 or 2 monthsలో. సో జేజేఎం కింద ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కుల మొత్తం లేకుండా అన్నింటిలో నీళ్ళైపోతాం. గ్రేట్ ప్రోగ్రామ్. ప్రజలు ఈరోజు డోలో ఇంత నీళ్ళు ఇస్తామంటే నీళ్ళు ఇస్తామంటే గ్రేట్ అచీవ్మెంట్. మాకు కావాల్సింది రైతులు బాగుండాలి, ఆడవాళ్ళు కూలిపోతాయి కాబట్టి ఇంట్లో నీళ్ళు ఇబ్బంది లేకుండా ఇంటిని కూడా ఇచ్చాం ఆల్మోస్ట్ ఇచ్చింది. 2-3 monthsలో కంప్లీట్ ఇస్తున్నాం. ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం మేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్ ఎందుకు లేదు. దేవుడు చాలా కాలం పని పెట్టాడు, కొత్త మాట చెప్పుకుంటూ పెట్టాడు. ప్రజలంటే నాకు ధైర్యం వచ్చి శాశ్వతంగా ఉంటాను,
ప్రజలకు చేయకపోయినా మంచి కాలం చేయకపోయినా గెలిచిన ఉద్దేశంతోనే ఆయన పడతాలకు తిరిగాడు, బయట తిరిగాడు, హెలికాప్టర్ పోయాడు. రకరకాల సమస్యలు ప్రజలు ఆయన గురించి విరక్తి ఉంది. ముఖ్యమంత్రి ప్రజలు ఉండాలి, ప్రజల సమస్య తెలుసుకోవాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రాంత సమస్య తెలుసుకోవాలి, తెలిసి సాల్వ్ చేస్తే దాన్ని ముఖ్యమంత్రి అంటారు. ఆయన ఇంటర్వ్యూ చేయడు, బయటకు వస్తే పడతా కట్టుకుపోతాడు. ఇంత కార్యక్రమం చేసే ముఖ్యమంత్రి ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి తప్పకుండా మేమైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెడతాం. ఎన్ని ఇబ్బంది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా చేస్తాం. తప్పకుండా మాకు కావాల్సింది మా ప్రాంతం బాగుండాలి. తర్వాత శాశ్వతంగా మేము ఇంకా 10 ఏళ్ళు ఉండబోతున్నాం. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ కలకట్టాడు, అయిపోయింది 3 ఏళ్ళు లెక్కేసుకున్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, నేను చేస్తానని అది కళాకాలం వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏమంటే ఈరోజు పేపర్లు సాక్షి పేపర్లు వచ్చింది. చాలా బ్రహ్మాండం మాటకు రాస్తారు సాక్షిలో. చదవలేను. 13 అంటే 13, 15 అంటే 20 బాగు ఇచ్చారు. ఇది 26 ఆగస్ట్ 25 3,50,000 చూశారు. నా పేరు ప్రకాష్ దొంగతనం చేశారు. 3,50,000 సిగ్గర కాదు, 350 చూడలే. చూసి 350 చూశారు. పెద్ద నేషనల్ లెవెల్ వచ్చింది, ఇంటర్నేషనల్ వచ్చింది. యాక్చువల్గా యూరియా 70 టన్స్ ప్రాడక్ట్ ఉన్నారు. ఇది ఎప్పుడు చేసిందంటే ఈ మార్కెట్ ఉన్న డిఎంఎస్కు డిసిఎంఎస్కు ఫస్ట్ కోట 15 జూలై వచ్చింది. 15 జూలై 2025. రెండోసారి 18 జూలై, మూడోసారి 24 జూలై, 4సారి ఫస్ట్ ఆగస్ట్. ఈ 4 సార్లు దీనికి ఇది వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది వచ్చింది. ఏంటి అర్థం అంటే అక్కడ ఇవ్వడం లేదు, సిరేశారు, దొంగలు చెప్పి పేపర్లో పెద్ద రాశారు. ప్రకాష్ రెడ్డి మార్కెట్ ఫండ్ మేనేజర్ రాఘవేంద్ర రెడ్డికి ఎమ్మెల్యే కోట జయసూర్య ప్రకాష్ రెడ్డితో సరిత సంబంధాలు ఉండడంతో చర్చకు వెనుకడుగు. ఏంటిది? కొన్ని 100 కోట్ల 1000 కోట్ల ఏంటిది? ఆఫ్టర్ ఆల్ దీని వాల్యూ 40,000. 40,000కి ఏంటిది? వాడు దొంగతనం చేస్తారా, మేము దొంగతనం చేస్తారా? మేము తప్పుడు చెప్పాం, ఫ్రాడ్ చేసి తప్పుడు 6 చెప్పాను. కానీ ఎప్పుడు ఇష్యూది ఫస్ట్ ఇష్యూది. దాని ఇప్పుడు వీళ్ళు అనవసరంగా పేపర్కి ఇచ్చి మొత్తం ఎంతో చేశారు. సిగ్గర్ లేవో పడుతుంది. కోట ఎక్కడుంది? ఇప్పుడు ఇది నిండాది. ఇది పోలీసులు కేసు పెట్టి నేను 3 రోజులు జరిగింది ఇష్యూది. ఏంటిది? ఎక్కడ పోతుంది? సాక్షి పడలేదుగా ఇద్దరు ఫ్రాడ్ కేసు పెట్టడానికి. లేదా అగ్రికల్చర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఎంక్వైరీ ఇచ్చారు. మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్కి ఎంక్వైరీ చేశారు. ఎంత ఫాల్స్ అది మొత్తం కరెక్ట్ ఉంది. కొంచెం తొందరపడి తమ్మయ్య కూడా పొరపాటు చేశారు. తమ్మిస్తాడు మొత్తం కూడా రైతుకు ఇచ్చాడు. బుక్లో వచ్చేసారు. మామూలు రైతు మాట ఒప్పుకున్న రైతు కూడా మాకు వచ్చింది. అంటే కొంచెం తొందర ప్రజలు ఎక్కుంటే కొంచెం తీసుకోలేదు. తర్వాత తమ్మేసుకున్నాడు. వాళ్ళు సాక్షి స్టేట్మెంట్ ఇచ్చారు, మేము తీసుకోమని చెప్పి. ఎక్కడ ఫ్రాక్చర్ లేదు. అంటే దేని వెయిటింగ్. అంటే తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు పెడతామని చూస్తారు. ఇది ఎక్కడ పోతుంది? ప్రజలకు ఏమి ఇస్తే పంపకుండా పైగా ప్రభుత్వం ఏమి ఇస్తే పంపకుండా ప్రకాశం దొంగ చేయకుండా దొంగ చేయండి. 1,000 కోట్ల 30 కోట్లు దొంగ చేయండి అనుకుంటా. ఏమో ఏది 40 సిగ్గారు పోతుంది. ఇది వెరీ ఇప్పుడు ఎవరైనా కానీ మా ప్రభుత్వంలో ఇక మీద ఎవరు తప్పు చేశారు డెఫినెట్గా శిక్షిస్తాం. మావాడు కానీ ఎవడు కానీ లా అండ్ ఆర్డర్లో కానీ ఇటువంటి సీట్లు మొత్తం ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. బోధ చెప్పాను. ఇప్పుడు టౌన్ మీద లా అండ్ ఆర్డర్ ప్రమాణం ఉంది. మీకు తెలుసు గతంలో ఎన్ని ఉందంటే లా అండ్ ఆర్డర్. ఈరోజు ప్రశాంతంగా ప్రతి కులం కానీ ప్రతి కుటుంబాలు డోన్లో కానీ ప్రమాణంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అది మాకు కావాల్సింది. అటువంటి రావడంతో పాటు ఎక్కడ కూడా ఫ్రాడ్ కానీ చిరికి చేసి మాత్రం సంచలన క్లియర్ చెప్పాను మా డిపార్ట్మెంట్. అదే మాకందరికీ ఎక్కడ నాకు మా డౌన్లో ప్లాంటర్ ప్రశాంతంగా ఉండాలి, మా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఆర్థికంగా మా గవర్నమెంట్ ఇచ్చే పథకాలతో ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి, పిల్లలు చదువురావాలి. ఎందుకు అమ్మ తల్లిదండ్రులు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి ఎంతమంది ఇస్తాం? 5 మంది 6 మంది ఇస్తాం. ఎవరు ఇస్తారండి ఎంతమందికి?
ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, దాదాపు 3 కోట్లు ఇచ్చారు. విత్ మన 1 year 2 months 3 కోట్ల డబ్బులు ఇచ్చారు. ఒక్కొక్క 9 లక్షలు 8 లక్షలు ఇచ్చాయి. పైకి గవర్నమెంట్ లేదే ఇచ్చారు. ఎందుకంటే మాకు వచ్చి ప్రజలు ఆర్థిక పరిస్థితి దెబ్బతింది, అది కాపాడే డిఫరెంట్ స్కీమ్స్తో ముందుకు వస్తున్నాం. మీరు ఉన్నారు తెలుగుదేశం గత ప్రభుత్వాలు ఎప్పుడైనా మీరు చూసారా? సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఇచ్చాం. విత్ వన్ ఇయర్ 2 months 3 కోట్లు ఇంకా ఉంది, ఇంకా 3-4 కోట్లు ఇంకా ఉంది, ఇంకా వస్తుంటాయి. అటువంటి కాదు మంచి మార్పు కాకుండా చేస్తాను. నేను చూడలేక ఇటువంటి పరిమాణ శాస్త్రాలు చేస్తాను. అసలు ప్రచారం